ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ సాంగ్ అనేది. ఓకే, చాలామందికి తెలుసు అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళకు ఇండస్ట్రీ బేబీ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా. ఓకే, చాలా బాగుంటుంది. దాంతోపాటు కలవరి మిక్స్ అయితే ఉంటుంది కాబట్టి చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ఓకే, బాయ్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు పర్ఫెక్ట్గా రావాలని అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలామంది ప్రీసెట్ అండ్ XML యూస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, మీకు కూడా కొన్ని ఐడియాస్ అనేది ఉంటుంది, కొన్ని ట్రిక్స్ అనేది ఉంటుంది వీడియోలో. కొన్ని మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, నచ్చితే మీ బ్రదర్ని సపోర్ట్ చేయడం మర్చిపోదు. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్లో చెప్తాను. కైన్ మాస్టర్ వాళ్ళకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీసెట్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చూడండి, ఎందుకంటే ఇందులో నేను కొన్ని చెప్తాను. మీకు వాటర్ డ్రాప్స్ది కూడా ఒక ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ చేయాలి కాబట్టి చూడండి. ఓకే, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. చాలామంది డెమో చూసి వెళ్ళిపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, ఎర్రర్ ప్రాబ్లం వస్తే ఒకసారి చెప్పండి. ఓకేనా, కంపల్సరీ చెప్పండి. అండ్ దాంతోపాటు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ ఫాంట్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫస్ట్ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ ఇంపోర్ట్ చేయడం మీకు అస్సలే తెలియకపోతే, నేను ఆల్రెడీ నిన్న వీడియోస్లో చెప్పాను. నిన్న మార్నింగ్ వీడియోలో ఎన్టీఆర్ సార్ది అది RR మూవీది వీడియోలో చెప్పాను కాబట్టి అది చూడండి, RR మూవీది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఫాంట్ మీ దగ్గర ఉంటేనే మీకు ఫాంట్ మిస్సింగ్ అని రాదు, లేకపోతే 100% వస్తుంది. కాబట్టి ఫాంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే, XML అయినా మీరు ప్రీసెట్ అయినా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోండి. కానీ XML వాళ్ళకు నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. మీకు XML యూజ్ చేసే వాళ్ళకు ఇక్కడ నేను ఒక 3 PNGs అయితే యూజ్ చేసిన. ఇక్కడ మనకు డార్క్ PNG ఉంది కదా, సారీ ఫొటోస్ అనేది. ఈ డార్క్ ఫొటోస్ అనేది నేను 3 ఫొటోస్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ ఫొటోస్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు రీప్లేస్ పెట్టుకోండి. అందులో మనకు XMLలో రాదు కాబట్టి ఓన్లీ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదైతే ఫోటో ఇచ్చానో మీకు ఆ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే మీకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకు లిరిక్స్ ఉంది, దాని తర్వాత మనకు ఈ లిరిక్స్కి యానిమేట్ నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ మనమైతే ఒక వాటర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, మనకు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది వాటర్ ఎఫెక్ట్ అనేది. ఈ వీడియోకి చాలా బాగుంటుంది కాబట్టి స్టార్టింగ్లో వచ్చేయండి. మనకు 7 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. 5 సెకండ్ వాటర్ వీడియో అయితే ఇచ్చాను మీకు, వాటర్ డ్రాప్స్ వీడియో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ వీడియో ఉంటుంది కదా, దాన్నే కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది మనం ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకుందాం. చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక ప్రాసెస్ అయితే చేయాలి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు డిలీట్ ఐకాన్ ఉంది కదా, ఆ డిలీట్ ఐకాన్ పక్కన మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు నీల్ 1 అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ కింద పూర్తి కింద నీల్ 1ని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఈ యానిమేట్ అయితే మనకు వాటర్ మీద కూడా పడుతుంది, అంటే నీల్ యానిమేషన్ నేను రొటేట్ చేయడం కానీ జూమ్ చేయడం కానీ ఉంది కాబట్టి నల్ యానిమేషన్. ఓకే, నల్ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ సేమ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ పైన మీరైతే నల్ యానిమేషన్లో మీరైతే యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి నేను ఒకటే దానికి చెప్పాను, మీరైతే మిగతా అంటే 2 టైప్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒకటి యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకోటి ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. డూప్లికేట్ అయితే చేయకండి, మీరు గ్యాలరీ నుంచి మాత్రమే యాడ్ చేయండి. ఓకేనా, అయితేనే మీ వీడియోకి అట్రాక్టివ్ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఓకే, మళ్ళీ ఇక్కడైతే చూడొచ్చు మనకు 9 సెకండ్ 29 మిల్లీ సెకండ్ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మినిమం 12 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ధనుష్ సార్ ఫొటోస్ అయితే ఉన్నాయి. మీకు ధనుష్ సార్ ఫొటోస్ కావాలంటే ఒకసారి కామెంట్ అని చెప్పండి, అయితే నేను కామెంట్ చూసి పెట్టగలను. ఎందుకంటే చాలా వీడియోస్లో నేను టెలిగ్రామ్లో చాలాసార్లు పెట్టాను కాబట్టి చెప్తున్నాను. మీ దగ్గర లేకపోతే చెప్పండి. ఓకేనా, ఇక్కడ నేను ధనుష్ సార్ ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇలాగైతే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకుందాం. ఒకసారి నేను ఇలాగైతే ఒక ఫోటో చెప్పాను కదా, మీరైతే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడవచ్చు ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అండ్ ఈజీగా అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టెక్స్ట్ ఉంది కదా స్టార్టింగ్లో మనకు, ఈ టెక్స్ట్కి అయితే మనమైతే యానిమేట్ అయితే పెడతాము. ఓకే,
యానిమేట్ పెట్టాలంటే ఒకసారి బ్యాక్ వద్దాం. మీకు సేకేపేట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి అదైతే ఓపెన్ చేసుకుంటే మీకు ఎండింగ్లో టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఎండింగ్ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు 3 టెక్స్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఆ టెక్స్ట్ మీరు పేస్ట్ చేసిన తర్వాత కొంచెం పైన వెళ్ళిపోతుంది కాబట్టి మ్యూ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కిందికి పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే మీరు 3 టెక్స్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే 3 టెక్స్ట్కి అప్లై చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం కాబట్టి బ్యాక్ వద్దాం. సేకేపేట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో మనకు మినిమం 5 ఫొటోస్ అయితే ఉంటుంది, 4 ఫొటోస్. ఆ 4 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకే, ఇక్కడ మనకు 1 2 3 4. ఓకే, ఈ 4 ఫొటోస్కి అప్లై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. సేకేపేట్ ఫస్ట్ ఫోటో చెప్పేసాను, సెకండ్ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు 4 ఫొటోస్ చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా 10 సెకండ్ 13 మిల్లీ సెకండ్ నుంచి మళ్ళీ 4 ఫొటోస్కి యాడ్ చేయండి. ఓన్లీ మళ్ళీ 4 ఫొటోస్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 4 ఫొటోస్. మీకు ఇంతకుముందు 4 ఫొటోస్కి చెప్పాను, ఇప్పుడు 4 ఫొటోస్. ఓకే, ఆ 4 ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకుంటాం. చూడండి, చేసిన తర్వాత బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు 12 సెకండే అనుకోండి. 12 సెకండ్ నుంచి మనకు ఎండ్ వరకు మినిమం 6 ఫొటోస్ అయితే ఉంటుంది. ఆ 6 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా, మినిమం ఈ వీడియోకి నేను స్టార్టింగ్లో 12 ఫొటోస్ చెప్పాను కాదు, 14 ఫొటోస్ అయితే యూస్ అయితే అవుతుంది. ఏదైతే లాస్ట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ ఫొటోస్ అవైతే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్కి చెప్పాను. ఒకసారి కరెక్ట్గా 9 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాటర్ డ్రాప్స్ వీడియో ఒకటి ఇచ్చాను, ఇంకోటి టెంప్లెట్ వీడియో ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను, సేమ్ ఉంటుంది, ట్రై చేయండి. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. జై హింద్.